అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వాడబడుతూ దేవుడు అనేక చోట్ల వారి ద్వారాగా అనేకమైన కార్యాలు జరిగించుకొనుచు ఆ బెంగళూరు, హైదరాబాద్, అలాగనే కడప, అలాగనే నెల్లూరు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఒక్క క్షణము కూడా రెస్ట్ లేకుండా పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు మన గ్రామం బాగుండాలని, మన గ్రామం ఆశీర్వదించబడాలని, ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలు దీవెనకరంగా ఉండాలని ఎన్నో దినముల నుంచి ఈ మీటింగ్ పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఈ దేవాతి దేవుడు జూలై 1, 2 తారీఖుల్లో ఆ దేవాతి దేవుడు ఈ మీటింగ్ని పెట్టడానికి కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పోయిన నెలలోనే నెలాఖరులో పెట్టాలనుకున్నాం, కానీ దేవుని చిత్తము కాలేదు. కానీ ఈ జూలై నెలలో 1, 2 తారీఖుల్లో ఆయన కృప, ఆయన సన్నిధి నిరంతరం ఈ స్థలంలో నిలిచి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కూడిక ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు ఆ దేవాతి దేవుడు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ మీటింగు ఏర్పాటు చేయడానికి ₹1 లేదు. దయచేసి దేవుని పైన ఆధారపడి మేము ముందుకు అడిగేశాం. ప్రభు అన్నిటిలో జయమిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎలాగా ఈ మీటింగ్ని మేము నడిపిస్తున్నామో మాకే తెలియదు. ఆ ప్రభు పైన ఆధారపడి జీవిస్తున్నాము. కాబట్టి మేము ఈ కృపా సన్నిధి ప్రేమ అనేక చోట్ల వాడబడుతూ ఇలాగ ముందుకు నడుస్తూ ఉన్నాం. అటు రీతిగా ఈరోజు ఈ కూడికిని పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలాగనే అక్కని మనం ఆహ్వానిస్తుండగా చప్పలు కొడుతూ మనము దైవజనురాల్ని వాక్ సందేశంలోకి నడిపిస్తారు. హల్లెలూయా. స్వరాలు ఉన్న వాళ్ళు హల్లెలూయా, గొంతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా, మేము గట్టిగా మాట్లాడగలమన్న వాళ్ళు హల్లెలూయా, మేము అరవగలమన్న వాళ్ళు హల్లెలూయా, మాకు ప్రతిదీ చేతన వద్ది అన్న వాళ్ళు హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 7వ నెలలోకి మనల్ని తీసుకొచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి 2 చేతుల ఆకాశం తట్టెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా. 6 నెలలు నీతి సూర్యుని రెక్కల క్రింద నీవు నీ కుటుంబం భద్రంగా భద్రపరచబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మీరేమన్నా అమెరికా దేశం నుండి వచ్చినారా? ఇలా చూడండి, అటు చూడద్దు, నన్ను చూడండి. నన్ను చూస్తున్నారా? కనబడుతున్నానా? చెప్పాలి సమాధానం. కనబడుతున్నానా? నోటితో చెప్పండి, చెవితో చెప్పొద్దు సమాధానం, నోటితో చెప్పండి. కనబడుతున్నానా? గట్టిగా. వర్షం వస్తుంది. ఈ పదం మీరు గట్టిగా చెప్పేంత వరకు నేను ఇంతే. నేను కనబడుతున్నానా లేదా మీకు? రైట్. మీరేమన్నా అమెరికా దేశం నుండి వచ్చినారా? లేదు కదా. మీకు తెలుగు వచ్చు కదా, వచ్చారు కదా. ఎందుకు నాన్న వాళ్ళని అట్టు వెనకాల పెట్టినారు? వాళ్ళు ఎందుకు అట్టు వెనకాల పెట్టినారు అంటే వాళ్ళని సపరేట్ చేసినారా? హల్లెలూయా. 2 చేతులు 6 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ హాని కలగకుండా, అపాయం కలగకుండా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నీ ప్రాణం పోకుండా సజీవంగా ఉండి ఇక్కడ కూర్చున్నావే, అందును బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొడతామా. గట్టిగా కొట్టాలి, గట్టిగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నేను చూసినాను ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్నప్పుడు చుట్టూరు అగ్ని మండుతూ ఉంటూ ఉన్నది. గట్టిగా కొట్టాలి. నాకు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నేను ముందుకు వెళ్ళలేను. అది నాకు చాలా వీక్నెస్ అన్నమాట. సహోదరులకి బాగా తెలుసు. రెస్పాండ్ అవ్వాలి అంటే నాకు కూడా కొంచెం మీరు సహకరించాలి. హల్లెలూయా.
ఇప్పుడు చేతులు పైకెత్తండి. 6 నెలలు కాపాడాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు సంబంధించిన సమస్తమును, నీ వాహనాలను, నీ ఆస్తుల్ని, నీ పాస్తుల్ని, సమస్తాన్ని ఆయన రెక్కల నీడ క్రింద నీతి సూర్యుడు కాచి కాపాడిన దేవునికి 2 చేతుల ఆకాశం తట్టి ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించగలిగే ధైర్యం నీకుంటే చెప్పు దేవునికి గట్టిగా. స్తోత్రమయ్యా. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడే కట్లు త్రెంచబడబోతూ ఉంటున్నాయి. స్తుతిస్తూ ఉన్నప్పుడే మేఘం దిగబోతూ ఉంటూ ఉన్నది. స్తుతిస్తూ ఉన్నప్పుడు అగ్ని దిగబోతూ ఉంటూ ఉన్నది. స్తుతిస్తూ ఉన్నప్పుడు బలమైన కార్యాలు దిగబోతూ ఉంటూ ఉన్నాయి. సృష్టి ఆశతో తీర చూడబోతూ ఉంటున్నది. ఈ రాత్రి ఏదో ఈ స్థలంలో జరగబోతూ ఉంటున్నది. పరిశుద్ధాత్మ బలమైన విస్ఫోటనం, పరిశుద్ధాత్మ సన్నిధి మిమ్మల్ని ఆవరించబోతూ ఉంటున్నది. గట్టిగా చెప్తామా? స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రమయ్యా. ఇంకొంచెం గట్టిగా నోర్లు తెరవండి, నోర్లు తెరవండి. నీ నోరు తెరవలేదంటే నీ నోటిలో దెయ్యం ఉందని అర్థం. నువ్వు దేవుడిని స్తుతించలేదంటే నువ్వు సాతానికి సంబంధించిన బిడ్డని అర్థం. నీ నోరు బాగుగా తెరవట్లేదు అంటే ఏదో అపవిత్రమైనది నీ నోటిలో ఉన్నదని అర్థం. గట్టిగా చెప్పు దేవునికి. యవ్వన కుమారుడా, యవ్వన కుమార్తె, దేవుణ్ణి స్తుతించు బిడ్డ. ఇక్కడ ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. పరిశుద్ధాత్మ దేవుని సారథ్యంలో మనం ఉంటూ ఉన్నాం. ఆయన కదలికలు ఇక్కడ జరగబోతా ఉంటున్నాయి. ఆయన కదలికలు ఇక్కడ కదలబోతా ఉంటున్నాయి. ఒక్కొక్కరితో మాట్లాడబోతున్నారు, ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాకు చాలా గట్టిగా చెప్పాలండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేననింది పాస్టర్కు మహిమ కాదు. నువ్వు ఎవరి కోసం ఇక్కడ వచ్చినావో, నువ్వు దేని కొరకు ఈ స్థలంలోకి వచ్చినావో ఆ యొక్క వ్యక్తి అయినటువంటి యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇంకొంచెం గట్టిగా. మిమ్మల్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం సౌండ్ పెట్టుకోవడానికి. హల్లెలూయా. అన్నవాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటారు కదా, అట్లాగే మేము కూడా పెట్టుకుంటామంట. హల్లెలూయా. మాకు తగ్గట్టుగా మీ వాయిస్ వచ్చేంత వరకు ఇంక ఇంతేనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయాలి గట్టిగా. హల్లెలూయా. నాకు ఇప్పుడే మైక్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు చెప్పాలి. కోల్గేట్ పేస్ట్ బాగా వాడుతున్నారు మీరు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడే నాకు మైక్ ఇచ్చినారు, అప్పుడే వెళ్ళిపోమంటున్నారు. ఇంకా మీటింగ్స్లో దేవుని యొక్క సన్నిధిలో వాక్య పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆయన యొక్క మహాకృపను బట్టి నేను యేసయ్యని ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. మమ్మల్ని ఆహ్వానించినటువంటి సహోదరులు, దైవజనులు, ఇర్మియా బ్రదర్కి, మా సిస్టర్కి, వాళ్ళ కుటుంబానికి, కృపా సన్నిధి ప్రేయర్ టీమ్కి, మా హోలీ గోస్ట్ గ్రేస్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ తరపు నుండి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. సహోదరుడు చిన్నయ్య బ్రదర్, మమ్మల్ని ఎంతగానో అభిమానించే సహోదరులు, దైవజనులు కూడా మా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆకలిస్తున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఉన్నారు లేక ఏమీ పోరు. చికెన్ కావాలన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఎత్తినారు చేతుల పైన. యేసయ్యకి మహిమ కలుగును గాక. బాగున్నారా? గట్టిగా చెప్పండి. అరే ఇంకొంచెం గట్టిగా. నా వీక్నెస్ మీరు గట్టిగా చెప్తే నేను ముందుకు బాగలను. మీరు స్లోగా చెప్పారనుకో నేను ఇంకెక్కడే. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు. ఒకసారి పక్క వాళ్ళకి చెయ్యి ఇవ్వండి. పక్క వాళ్ళు బద్ధ శత్రువులు కూర్చున్నారు కదా మీ పక్కన. ఇదే మంచి అవకాశం మీకు. మీ కక్ష అంతా తీర్చుకోవడానికి, మీ కసి మొత్తం తీర్చుకోవడానికి దొరికినాడు రా నాకు స్వామి. దొరికింది మంచి అవకాశం అని మీకున్న పగంతా తీర్చుకోవడానికి ఇదే మంచి. గట్టిగా పట్టుకొచ్చేయి, వదలొద్దు. నా మీద చెప్పండి, పాశ్రమ పట్టుకోమందని చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నోర్లు తెరవండి అయ్యా.
అయ్యా అంటే మీరు తెరిచినారు ఏంది, వాళ్ళు తెరవకుండా? చెప్పండి. ఈరోజు మీ పక్క వాళ్ళతో చెప్పండి. నేను ఎక్కువ సమయం చెప్పను, ఒక 2-3 అంశాలు చెప్పి క్లోజ్ చేసేస్తాను. పేర్లు పెట్టి పిలవాలి మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు ఆశపడినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని పిలవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అయితే నేను దిగిపోయేంత వరకు మీరు ఛార్జింగ్లోనే ఉండాలి. ఏముండాలి? ఫోన్ అయిపోతే పక్కనే పెట్టుకుంటారు వైరు. ఈ మధ్య ఒక స్టైల్ వచ్చింది, పవర్ బ్యాంకులు. ఏమొచ్చినాయంట? స్టేట్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ అన్నీ పోయి పవర్ బ్యాంకులు వచ్చినాయి. ఎందుకో తెలుసా? సెల్లు లేకుండా చచ్చిపోతాం కదా మనం. ఏమైపోతాం? నోర్లు తెరవండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పక్కన చెయ్యి బాబా, చెయ్యి ఇవ్వండి. ఈరోజు చెప్పండి, వాళ్ళతో చెప్పండి. ఈరోజు నన్ను చూసి కాదు, వాళ్ళని చూసి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య నీకు ఒక మంచి కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పు, నేను నీకు యేసు నామములో ప్రవచిస్తూ ఉన్నాను. ఈ ఏరియాలన్నీ ఎట్లా ఉన్నాయంటే డ్రై అయిపోఉన్నాయి దేవుని సన్నిధిలో. ఒక ప్రవచనం నీ దగ్గరికి వస్తూ ఉన్నది అంటే, ఒక మాట నీ దగ్గరికి వస్తూ ఉన్నది అంటే, నువ్వు రోషముతో దాన్ని ఏం తీసుకోవాలంటే రిసీవ్ చేసుకోవాలి, స్వీకరించాలి. మేము హిందూస్ అండి, మాకు శివాలయం దేవాలయం ఉంది. సౌండ్ ఆగిపోయింది. ఇప్పటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఒక హిందూ, ఇది కుల మతాలకి సంబంధించినది కాదు. ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడంతే. హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కుమార్తెగా నన్ను మార్చుకున్నాడు. నేను మంచి ఆసాములండి, భూసాములము ఆసాములం. హల్లెలూయా. మంచి రైతు కుటుంబంలో నుండి వచ్చినటువంటి కుమార్తెను నేను. కనుక ఇప్పటికైనా చప్పట్లు కొడతారని, దేవుణ్ణి మహిమపరుస్తారని చెప్తూ ఉన్నాను. మీరు క్రైస్తవులు, మీకు ఇంకా రోషం ఉండాలి యేసయ్య పట్ల, మీకు ఇంకా పౌరుషం ఉండాలి దేవుని పట్ల. చూడండి, అంతంత దూరాల నుండి ఆటోలు వేసుకుని వచ్చిన బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చుంటే నీకేం జరగదు. రాయిలాగే ఉంటావు, రప్పలాగే ఉంటావు. నీలో ఒక కదలిక రావాలి. ఏం రావాలి? నోర్లు తెరవండి. ఏం రావాలి? కదలిక. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావంటే యేసయ్య నాతో మాట్లాడాలి, యేసయ్య చేసే సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను కన్నులారా చూడాలని నువ్వు ఇక్కడికి వచ్చినావు. అవునా కదా? అందరంతేనా అన్న? ఊరికి వెలివేసినటువంటి వెనక చీరలో కూర్చున్నటువంటి నా సహోదరులారా, అవునా కదా? మిమ్మల్ని ఊరికి వెలివేసినట్టున్నారన్న ఆ చీరలలో. ఆ ఇర్మియా బ్రదర్ చూడు ఎత్తుకుపోయి ఆడబెట్టినాడు మిమ్మల్ని. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఎన్నుకున్న వాళ్ళు గట్టిగా గట్టిగా చెప్పాలన్నా. సౌండే లేదు మీకు. ఇంకొంచెము, ఇంకొంచెం. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 119, 74 యొక్క వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని ప్రజలారా, చదవగలిగిన వాళ్ళు నీ వాక్యం మీద, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు, భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు, నన్ను చూచి సంతోషింతురు, సంతోషింతురు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. స్తుతిస్తూ ఉన్నప్పుడే దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. మీ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా తిరిగినారు, ఆటలాడినారు, సెల్ ఫోన్ చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, చాటింగ్లు చేసుకున్నారు.
దేవుని స్థలంలోకి వచ్చి కూడా చాటింగ్లు చేసుకున్నారు. రైట్, మంచిది. దేవుడి వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు శ్రద్ధ పెట్టాలి. యేసయ్య వాక్యం పట్ల నీకు ఒక ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యం పట్ల. నేను జాబ్ హోల్డర్నండి. యేసయ్యని అధికంగా ప్రేమించి నా జాబ్ని రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చేసాను నేను. కనుక మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. ఊరికనే సేవకు వచ్చేలే. నా జీవితంలో చాలా బలమైన సాక్ష్యం ఉంది. అందుకే చెప్తూ ఉన్నాను, నేను ఆశీర్వదించబడినాను, నేను దీవించబడినాను. వినడానికి వచ్చిన నీవు కూడా ఈ రాత్రికాల సమయంలో ఖచ్చితంగా ఆశీర్వదించబడి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఆశ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పగలవా? ఎస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనము చాలా వాటి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం, అవునా కదా? నా బీరువా కావాలను, లేదంటే నాకు బిల్డింగులు కావాలను, నాకు ఏసీ కావాలను. పక్కింటి ఆవిడ ఏసీ తెచ్చుకునింది అనుకో, ఈ ఇంటిలో నిప్పులు పైకి లేస్తూ ఉంటాయి. ఏం లేస్తుంటాయి చెప్పండి అమ్మా, నోర్లు తెరవట్లేదు. ఏం లేస్తుంటాయి? ఆ రోజు వర్షాకాలం, ఇట్లాంటి వర్షాకాలమే. వాళ్ళకి ఏదో పాపం తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఒక ఏసీ ఇచ్చినారనుకో, ఈ పక్కింటానికి రాత్రంతా నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఏసీ తెచ్చుతావా లేదా, నన్ను పుట్టినింటి బొమ్మట పో, మంచిది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మనము ఏదన్నా కావాలి అన్నప్పుడు దాని మీద మనం ఏం పెట్టుకుంటామంటే ఒక ఆశను పెట్టుకుంటాం, అవునా కదా? ఆశను పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఆశలు నీ పట్ల నెరవేరుతాయి, కొన్నిసార్లు ఆశలు నీ పట్ల నెరవేరినప్పుడు నువ్వేం చేస్తావంటే నీ మనస్సు నొచ్చుకుంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ మైక్ సౌండ్ ద్వారా గ్రౌండ్లో ఉన్నటువంటి మీరే కాదు, వింటున్నటువంటి అందరితోటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతుంటున్నాడు, నిన్ను దర్శిస్తూ ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నీవు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? నీవు ఎవరి మీద ఆశ పెట్టుకుంటే, నీవు ఎవరి మీద ఆధారపడితే, నీవు ఎవరి మీద కోరిక కలిగి ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది అంటే యేసయ్య పట్ల నువ్వు ఆశను పెట్టుకొని బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొట్టగలమా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కొంతమంది అయితే తోబుట్టువులు ఎవరి మీద ఆశ పెట్టుకుంటారంటే, భర్త ఒకవేళ భార్యను సక్రమంగా ప్రేమించకపోయినా, ఏంటంట, భార్యను సక్రమంగా ప్రేమించకపోయినా ఆ కుమార్తె ఎవరి మీద ఆశ పెట్టుకుంటుందంటే తన ఆశలన్నీ పుట్టినింటి వారి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అన్న ఫోన్ చేస్తే బాగున్ను, అమ్మ ఫోన్ చేస్తే బాగున్ను, అక్క ఫోన్ చేస్తే బాగున్ను, అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడితే బాగున్ను. ఎందుకో తెలుసా? భర్తగా నీ ప్రేమను భార్యకు అందించట్లేదు కాబట్టి. కనుకే తన ఆశ ఎవరి మీద పెట్టుకుంటుందంటే తనని ఎవరైతే చేరదీస్తారో, తను ఎవరైతే దగ్గరకు తీసుకుంటారో, తనతో ఎవరైతే మాట్లాడతారో, తనని ఎవరైతే మమకారంగా చూడగలరో వారి మీద మాత్రమే ఆ సహోదరి ఆశ పెట్టుకుంటారు. వాస్తవమేనా? ఇక్కడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో ఉన్న సహోదరు నువ్వు పెట్టుకో ఉన్నావు అట్లాగా, నీ భర్త ప్రేమను నోచుకోక. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం గురించి నేను ఏ స్థలాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య వాక్యం గురించి చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మోడుబారిపోయిన నా జీవితాన్ని, మారాలాంటి నా బ్రతుకును, ఇక శిథిలావస్థకు వెళ్ళిపోతాది అనుకుంటున్నటువంటి నా జీవితాన్ని బ్రతికింప చేసింది దేవుని యొక్క వాక్యం అయి ఉంటూ ఉన్నది. యేసయ్య వాక్యం అయి ఉంటూ ఉన్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు కూడా చాలా ఆశలు ఉంటూ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి రావాలంటే రావాల్సినటువంటి స్థలములోనికి
కలుసుకోవలసినటువంటి ఆ యొక్క దేవుణ్ణి నువ్వు కలుసుకున్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆశను నేను సఫలపరుస్తాను అంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బోలేస్ మహారాజుకి జయ. నాకు జై కొట్టినట్టు కొడుతున్నారు. జై అంటే ఇట్లా పెట్టుకుంటున్నారు వెనక్కి, నేను కొట్ట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇక దావీదు అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను దేవుని వాక్యం పట్ల ఆశను పెట్టుకొని ఉంటూ ఉన్నాను. దావీదు జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటూ ఉన్నాం. కొడుకులే చంపాలి అని మామ తరుముతూ ఉన్నాడు. భయంకరంగా భార్య ఎగతాళి చేస్తూ ఉంటూ ఉన్నది. అరణ్య ప్రయాణం, అరణ్య రోదన, ఆ యొక్క సొసైటీతో కమ్యూనికేషన్ లేదు, జంతువులతో సహవాసము, పక్షులతో సహవాసము, ఎప్పుడు చీకటిలో ఉన్నటువంటి అనుభవాలు, ఆ యొక్క ఆకులు అలమలు తినేటటువంటి పరిస్థితి. అలాంటి దావీదు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటూ ఉన్నాను. ఎవరి మీదంట? నువ్వు రాజకీయ నాయకుడి మీద ఆశ పెట్టుకొని, లేకుంటే బలమైనటువంటి సెలబ్రిటీస్ మీద నువ్వు ఆశ పెట్టుకొని, లేకుంటే బాగా బలిసిన వ్యక్తుల మీద నువ్వు ఆశ పెట్టుకొని, అవన్నీ నీ పట్ల నెరవేరకపోవచ్చు. కానీ నువ్వు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు, నా పరిశుద్ధాత్మ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు వచ్చింది నువ్వు రాలేదు ఈ స్థలంలోనికి. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఈ స్థలంలో నిన్ను కూర్చోబెట్టి ఉంటూ ఉన్నాడు. నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంటూ ఉన్నది. నీ ఎడల ఆయనకి ఒక సంకల్పం ఉంటూ ఉన్నది. నీవు దేవుని చేత పిలువబడ్డావు. నువ్వు క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి కుమారుడు కుమార్తె అయ్యుంటూ ఉన్నావు. కనుకనే ఈ ఏమీ లేనటువంటి ఈ యొక్క ఎడారి లాంటి ప్రాంతంలోనికి యేసయ్య వాక్యాన్ని వినడానికి వచ్చావు. నువ్వు ధన్యులవు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వెవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యేసయ్య మీద ఆశ పెట్టుకోవాలి. నీ కన్నీరా, కలత వస్తూ ఉందా, బాధలా, అప్పులై ఎక్కువైపోయి ఇంకా చనిపోవాలనుకుంటూ ఉన్నావా? చావే నాకు శరణ్యం అని అనుకుంటూ ఉన్నావా? ఇక నేను ఈ ఊబిలో నుంచి నేను బయటికి రాలేను, ఈ వ్యభిచారంలో నుండి నేను బయటికి రాలేను, నా భార్యని నా పిల్లల్ని నేను మోసం చేస్తూ ఉంటూ ఉన్నాను, అక్రమ సంబంధంలో మునిగిపోయి ఉంటూ ఉన్నాను, దానిలో నుండి నేను బయటికి రాలేకపోతూ ఉంటూ ఉన్నాను, పేకాట త్రాగుడ దేంట్లో ఉంటూ ఉన్నావు, చెడు వ్యసనాలా? అయితే నీకు ఒక శుభవార్త ఈ రాత్రి యేసయ్య అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఆ వాక్యం నిన్ను ఏం చేస్తాదో తెలుసా నా సహోదరి, నా సహోదరుడా? ఆయన గట్టిగా అంటూ ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, గట్టిగా సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన నిన్ను బ్రతికింప చేయబోతూ ఉంటూ ఉన్నాడు. చనిపోవడానికి కాదండి నువ్వు బ్రతికింది. హల్లెలూయా. నువ్వు చనిపోవడం దేవుని చిత్తము కాదు. చనిపోవడానికి యేసయ్య నిన్ను పుట్టించలేదు. నువ్వు మరణించడం దేవుడి చిత్తము కాదు. బ్యాక్ సైడ్ కూర్చో ఉన్నావు సహోదరి, చనిపోవాలనే ఆలోచనలు ఉన్నాయి నీకు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా మీద 8 మంది మాంత్రికులండి, ఎప్పుడు వీళ్ళని చంపాలని చూస్తూ ఉంటారు మమ్మల్ని. మా మందిరానికి వస్తానే ఉంటాడు, మందిరంలోకి వచ్చి మూలను కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. సేవ జరగకూడదు, సంఘం ఉండకూడదు, ఏరియాలో వీళ్ళ పరిచర్య ఉండకూడదు అని చెప్పేసి ఎన్నో దాడులు, ఎన్నో ఉపద్రవాలు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అటు ఇటు తిరగద్దు, మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. కానీ చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మేము చనిపోనివ్వకుండా, మేము చనిపోకుండా మేము బ్రతికి క్రీస్తుని ఇలా ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాం.
క్రీస్తుని ఇలా 10 మందికి తెలియచేస్తూ ఉన్నాము అంటే దేవుని యొక్క వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటూ ఉన్నది. దేవుని ప్రజలారా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఏ బాధలో వచ్చినా, ఈరోజు నువ్వు ఏ శ్రమలో వచ్చినా, ఈరోజు నువ్వు ఏ కష్టంలో వచ్చినా, ఈరోజు నువ్వు ఏ ఇరుకుతో కూడినటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చినా, నా యేసయ్య చెప్పమంటూ ఉన్నాడు, దిగులు చెందకు, బాధపడకు, కన్నీరు విడువకు. ఎందుకో తెలుసా? నీ వద్ద నీ చేతుల్లోని సజీవమైన దేవుని వాక్యం ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను నిలబెట్టద్దండి. ఆ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. ఆ వాక్యము నిన్ను లేవనెత్తుతుంది. ఆ వాక్యము నిన్ను కట్టగలదు, నీ బ్రతుకును కట్టగలదు. దేవుని ఒక వాక్యము చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలిగినది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే యేసయ్య వాక్యం మాత్రమే. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిన్ను నన్ను బ్రతికించేది యేసయ్య వాక్యం అయి ఉంటూ ఉన్నది. ఈరోజు ఫస్ట్ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, నా వాక్యం మీద ఆశ పెట్టుకో. నువ్వెవరి మీద ఆశ పెట్టుకోవాలి? ప్రియుడి మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది. ఎవరి మీద? ప్రియురాల మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది. స్నేహితుల మీద కాదు ఆశ పెట్టుకోవాల్సింది. ఇంట్లో తల్లిదండ్రులను కొట్టి డబ్బులు లాక్కుని పోయి స్నేహితుల చేతుల్లో పెట్టి వాళ్ళ మీద కాదు, నట్టేట ముంచేస్తారు వాళ్ళు ఒక రోజు. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యేసయ్య వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే ఈరోజు నీ పరిస్థితి ఇలాగే ఉండొచ్చు, ఈరోజు నీ బ్రతుకు ఇలాగే ఉండొచ్చు, ఈరోజు నీ ఇంట్లో ఒక ఎదుగుదల అనేది కనబడకపోవచ్చు, పెరుగుదల అనేది కనబడకపోవచ్చు, అభివృద్ధి అనేది నువ్వు కళ్ళతో నువ్వు చూడలేకపోవచ్చు. కానీ నీకు ఒక శుభవార్త, అలాగే రోజులు ఉండవు. ఒక రోజు రాబోతా ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పగలమా? హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా సహోదరుడా, యేసయ్య మీద ఆశ పెట్టుకో. నా సహోదరి, యేసయ్య మీద ఆశ పెట్టుకో. మరణపు అంచుల్లో ఉన్నావేమో, ఇక చనిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉంటూ ఉన్నావేమో, నీ శరీరము జీవించడానికి సహకరించట్లేదేమో. అయితే దేవుని వాక్యం ఏం చెలవిస్తుందో తెలుసా? నా వాక్యం నిన్ను బ్రతికిస్తుందని మాట్లాడుతూ ఉన్నది. ఈ లోక డాక్టర్ల చేతులు వదిలేయచ్చండి. ఈ లోక డాక్టర్లకి ట్రీట్మెంట్ తెలియకపోవచ్చు. ఈ లోక మెడిసిన్ ఒక వ్యక్తిని బాగు చేయలేకపోవచ్చు. నిన్ను బాగు చేసి నిలబెట్టి నిన్ను అద్దరికి చేర్చగలిగింది యేసయ్య వాక్యం అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా యేసయ్యకి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి గణపరుద్దామా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటో తెలుసా? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడే దానికి అర్థం ఏమిటో తెలుసా? నువ్వు నన్ను ఘనపరుస్తూ ఉన్నావని. గట్టిగా కరతాల ధ్వనులతో, శృంగ ధ్వనులతో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడే నీ ఇంటిలో మూల తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి చీకటి శక్తులు, అంధకార శక్తులు, బాణామతి శక్తులు బయటికి రాబోతా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఫస్ట్ ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? నోర్లు తెరండి. ఎవరి మీద? యేసయ్య మీద. యేసయ్య ఎవరు? యేసయ్య ఏమై ఉంటూ ఉన్నారు? వాక్యమై ఉంటూ ఉన్నారు. ఆయన ఆది యందు వాక్యం ఉండును. వాక్యం ఎవరు ఎంత ఉంటుందంట? దేవుడే వాక్యమై ఉంటూ ఉన్నాడు. యేసయ్యే వాక్యము. యేసయ్యే వాక్యం అండి. ఆదివారం మందిరానికి వస్తాము. ఆదివారం మందిరానికి బైబిల్స్ తెచ్చుకుంటా. ఆదివారం మందిరం అయిపోయిన తర్వాత ఈ బైబిల్స్ని ఎక్కడ పెడతామో తెలుసా? గూట్లో పెడతా ఉంటాం. ఎక్కడ పెడతాం? గూట్లో పెడతాంటాం. హల్లెలూయా. ఒక పెద్ద ఉందంట. ఎవరున్నారు చెప్పాలి? నాకు చెప్తే కానీ నేను ముందుకెళ్ళి. ఎవరున్నారంట? ఒక పెద్ద ఉందంట. ఇటు సైడ్ ఆ పదాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఈరిబ్ అని ఏమంటారు? తేలు దూకుంటారు చూడు. ఏమంటారు మీరు? కొంచెం గట్టిగా చెప్పు. ఈరిబ్బా, ఈర్బెన్, ఏదో పోండి చేసి రక్తం చేయి. మొత్తం మీద పేలు దూకునే దువ్విన ఏంటి?
నోరులు తెరవ కదా. ఆమె ఎక్కడ పెట్టిందో ఆమెకి తెలీదు. చాలా రోజులైపోయింది. పాపం తలలో ఆమెకి స్టార్ట్ అయింది దురదలు. ఇల్లంతా ఎదుగుతూ ఉందంట. ఏం చేస్తూ ఉంది? ఇల్లు మొత్తం ఎదుగుతూ ఉందంట. గూళ్ళు మొత్తం ఎదిగిందంట. ర్యాక్లు మొత్తం ఎదిగిందంట. డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఎదిగిందంట. ఎక్కడ దొరకలా. ఒకరోజు మందిరానికి పోవాలని ఈ పరిశుద్ధ గ్రంథం మీద బాగా దుమ్ము పట్టుందంట. అరే దుమ్ము పట్టింది, ఈరోజు ఆదివారం మందిరానికి పోవాలని చెప్పి ఇట్లా దులుపుతా ఉందంట. దులుపుతా ఉంటే టక్కనట పడిందంట. అది ఏడబడింది? బైబిల్లో నుంచి పేలు దూకునే దువ్వెన బయటపడిందంట. అంటే ఆ ఎక్క ఎంత బాగా విలువిస్తుందో కదా బైబిల్కి. ఈరోజు ఈ గ్రంథాన్ని నువ్వు మొయ్యి. ఈరోజు ఈ గ్రంథం కోసం నువ్వు బ్రతుకు. ఈరోజు ఈ గ్రంథం కోసం నువ్వు మాట్లాడు. ఈరోజు ఈ గ్రంథం కొరకు నువ్వు నిలబడు. ఈ గ్రంథం ఏం చేస్తుందో తెలుసా? నీ ముదిమి కాలమందు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ తల్లిదండ్రులు నీతో రాకపోవచ్చు, నీ బంధువులు నీతో రాకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీతో రాకపోవచ్చు, నీ స్నేహితులు నీతో రాకపోవచ్చు, నీ అక్క చెల్లెలు నీతో రాకపోవచ్చు. నీతో చిరకాలం నడవగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉన్నది అంటే ఈ పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉన్నది ఈ లోకంలో. హల్లెలూయా. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథానికి గట్టిగా చప్పట్లు కొట్టి కనపరచగలవా? గట్టిగా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూపించండి ఒక్కసారి నాకు. కొంతమంది VVVIPలు వస్తారు, సెల్లుల్లో ఆన్ చేసుకుంటారు, సెల్లు ఆన్ చేసుకొని చూస్తూ ఉంటారు. నీకు ఒక ఖడ్గం ఉండాలండి. ఈ వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గమై ఉంటూ ఉన్నది. ఏమై ఉంటూ ఉన్నది? ఖడ్గం ఏం చేస్తుంది అంటే యుద్ధ రంగంలో దిగినప్పుడు శత్రు తలను నరకగలుగుతుంది. నీ దగ్గర ఖడ్గం లేకపోయినప్పుడు సాతాను నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని నువ్వు ఎదిరించలేవు. ఆ ఖడ్గము, ఆ ఆయుధము నీ దగ్గర ఉండిన ఎడల వాడు ఎంత పెద్ద రూపంలో అయినా నీ దగ్గరికి రాని, ఎంత పెద్ద ఆకారంలో నీ దగ్గరికి రాని, ఎంత బలిసిన విధానంలో నీ దగ్గరికి రాని ఆ శత్రువును దావీదు గొల్యాతును చిన్న రాయితో కొట్టినట్లు నువ్వు కొట్టగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో నీకు కావలసినది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. యేసయ్య వాక్యం ఎక్కడ ఉండాలి అంటే నీ ర్యాకుల్లో కాదు ఉండాల్సింది, నీ బెడ్స్ మీద కాదు ఉండాల్సింది యేసయ్య వాక్యము. లేకుంటే నీ యొక్క వాల్స్కి కాదు, స్టిక్కర్స్ రూపంలో కాదు ఉండాల్సింది. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలో తెలుసా? నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నువ్వు పదిలపరుచుకున్న ఎడల లోకం మీదకి శోధన రాబోతా ఉన్నది. ఆ శోధన కాలంలో నిన్ను కాపాడగలిగే సత్తా ఏదైనా ఉన్నది అంటే యేసయ్య వాక్యం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం మీద దావీదు ఆశ పెట్టుకున్నట్లుగా నీవు కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్నట్లయితే నీ ప్రతి పరిస్థితిని ఆయన తీర్చబోతూ ఉంటూ ఉన్నాడు. నీ ప్రతి ఒక్క అక్కరిని ఆయన నెరవేర్పులోకి తీసుకురాబోతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్య ఎవరో తెలుసండి? నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎవరంట? మనం నమ్మదగిన వాళ్ళం కాకపోవచ్చు, అవునా కదా? ఈరోజు నీకు ఇంత డబ్బులు ఇస్తాను రేపురా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆశ పెట్టుకుని వెళ్తాం. ఇస్తాడేమో ఖచ్చితంగా. ఉదయాన్నే లేస్తాం. ఎప్పుడు 12కి లేసేటోళ్ళమే ఆ రోజు ఉదయాన్నే ఏం చేస్తాము అంటే ఇక 6 గంటలకే లేసి వాళ్ళ ఇంటి ముందులో నిలబడి ఉంటాం. కానీ ఇక్కడ నీకు డబ్బులు ఇస్తా అన్న వ్యక్తి ఆ రోజు ఆ ఇంటిలో అక్కడ ఉన్నాడండి. ఎందుకో తెలుసా? మాట మీద మనిషి నిలబడరు కాబట్టి. అందరికి కాదు, కొంతమందికి వర్తిస్తుంది ఈ వాక్యం. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎవరంట? నమ్మదగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన ఈ మొదటి రోజు నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదండి. నువ్వు ఎలా వచ్చే వాళ్ళ వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళడం యేసయ్యకి ఇష్టం లేదు. బలమైన ఆశీర్వాదాలతో నీ గంప నిండి నీ ఇంటికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఆశ అయ్యుంటూ ఉన్నది. యేసయ్య నీ పట్ల ఆశ కలిగినప్పుడు నువ్వు కూడా అంతే ఆశ ఆయన వాక్యం మీద పెట్టిన ఎడల ఖచ్చితంగా ఈ రాత్రి నీ జీవితంలో బలమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా మనం మరొక వాక్యం చూసుకున్నాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 6వ అధ్యాయం 25వ వచనంలో యవనస్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొద్దో గొప్ప యవనస్తులు ఉన్నారు, మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయంలో ఆశపడకము తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చనీయకును వేష సాంగత్యము చేయువానికి రెట్టెతకును మాత్రము మిగిలియుండును. చాలు, చక్కని దాని మీద బాగా వినండి ఈ వాక్యం. వెనకుండి ఆటోలో కూర్చున్న వాళ్ళు కూడా వినాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా. అప్పుడే అంత నీరసం అయిపోతారు. ఎందుకు అంత సచ్చుదద్దమ్మలాగా? అన్న ఇర్మి అన్న కడప నుండి ఎందుకు తీసుకొచ్చినావు ఆమెనే? పాస్టర్ అయ్యి ఒక్కడనే తీసుకొచ్చుంటే బాగుండే కదనే. పాస్టర్ అయ్యి ఎప్పుడు తిట్టున్నాం మమ్మల్ని. ఈ మహాతల్లి వచ్చిందంటే ఏదో ఒకటి తిట్టండే బాధ అనుకో మమ్మల్ని. మా మీద ఆ అమ్మకి ఎందుకు అంత కోపం మాకైతే తెలియదు. హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. చక్కని దాని మీద ఆశ పెట్టుకోవద్దు అంటూ ఉన్నాడు ఆయన. ఈ వాక్యం వింటున్నటువంటి యవనస్తులారా, నీ ఆశ ఎవరి మీద పెట్టుకొని ఉంటూ ఉన్నావు? తల్లిదండ్రులు పడుకునేంత వరకు బుద్ధిమంతులుగా ఉంటారండి. ఎట్లా ఉంటా? నోరులు తెరవండి. మీకు యవన బిడ్డలు ఉన్నారు కదా. తల్లిదండ్రులు పడుకునేంత వరకు బుద్ధిమంతులుగా మేము కూడా బబ్బున్నాం అన్నట్లుగా బజ్జంటారు. తల్లిదండ్రులు నిద్రపుచ్చిన తర్వాత యవనస్తులు అప్పుడు లేస్తారు. ఎందుకో తెలుసా? సెల్లులు పట్టుకొని చాటింగ్లు చేస్తూ ఉంటారు. యవనస్తులు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారంటే నీ యవ్వన ప్రాయము, నీ యవ్వన జీవితము క్రీస్తు కొరకు ఖర్చు చేయాలి. నువ్వు యేసయ్య కాడి మోయాలి. నువ్వు యవ్వన ప్రాయంలో నేను పట్టబడ్డానండి. 18 సంవత్సరాల వయసులో క్రీస్తుని నా రక్షకునిగా నేను అంగీకరించినాను. మా ఇంట్లో నన్ను భయంకరంగా చిత్రహింసలు పెట్టినారు. పరకలతో కొట్టినారు, చుట్టుపట్టుకొని కొట్టినారు, ఈడ్చి దన్నిరని ఎట్ట తన్నాలంటే అట్ట దన్నినారు. కానీ నా దేవుణ్ణి నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యేసయ్యని నా నుండి ఎవరు వేరు చేయలేకపోయినారు. ఆయన నుండి నన్ను కూడా ఎవరు వేరు చేయలేకపోయినారు. నేను క్రీస్తు అనే ప్రేమలో, ఆయన ప్రేమలో పడ్డాను. హల్లెలూయా. యవనస్తుడా, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరి మీద ఆశలు పెట్టుకుని ఉంటూ ఉన్నావు? ఒక 7 అయితే చాలు, గ్యాంగ్గా కూర్చుంటాం, వైఫైలో ఆన్ చేసుకుంటాం. ఈ రాత్రి ఒక్క యవ్వన బిడ్డ పట్టబడిన పరలోకం సంతోషిస్తుందండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరలోకం తొంగి చూస్తూ ఉంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈరోజు యవ్వన బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు అంటారు, ఒరే మేము చూసే సంబంధాన్ని చేసుకోరా, నీకు మంచి జీవితం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు చూసే సంబంధం నేను చేసుకునేది ఏంది? నాకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. నువ్వా నేను లైఫ్ లాంగ్ నడిచి జీవించేది ఎవరినంటాడు? తల్లిదండ్రులని. ఎవరిని? నోర్లు తెరవండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇట్లాగా ఒక సహోదరుడు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్న సంబంధాలు ఏవి చేసుకోలేదంట. ఏవి చేసుకోక నాకు నచ్చిన పిల్లనే నేను చేసుకుంటా, నాకు నచ్చిన పిల్లనే నేను చేసుకుంటానని చెప్పి పెళ్లి సంబంధాలకు పోయినాడంట. పెళ్లి సంబంధాలకు పోతే
ఆ సహోదరుడికి ఏమి ఇష్టం అంటే పొడవుగా జుట్టుండే అమ్మాయి ఇష్టం అంట. జుట్టు ఏడు దాకా ఉండాలంట. ఎక్కడ దాకా? మోకాళ్ళ దాకా. నోర్లు తెరవండి, మాకు జుట్టు మోకాళ్ళ దాకా లేదు లెక్క, కాబట్టి ఇది మాకు క్యాన్సల్ అన్నది, ఇది నీకే. హల్లెలూయా. ఆ పెళ్లి సంబంధంలోకి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయిని పాపం టీ తెచ్చి ఇచ్చిందంట. టీ తెచ్చి గారే టీ కూడా చూడాల, అమ్మాయి మొహం చూడాల, జుట్టు చూసాడంట. జుట్టు చూడగానే ఈ పిల్లోడు ఇష్టపడినట్లు మోకాల దాకుందంట జుట్టు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ పిల్లోడు అన్నాడంట, మమ్మీ డాడీ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే పెళ్ళే చేసుకొని నేను అన్నాడంట. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి చేసేది ఏమి లేక వీడికి చేయకుండా సస్తాడేమోనని కన్నా నేరానికి సరిలేరా చేస్తాము అన్నదంట. ఈ పెళ్లి కూతురు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంబంధాలు చూస్తున్నారంట. సాఫ్ట్వేర్లు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు, ఇంజనీర్లు వస్తుంటే ఈ అమ్మకి నచ్చడంలా. ఈమెకు కూడా ఒక కోరిక ఉందంట. ఏంటో తెలుసా? నాకు వచ్చే వ్యక్తికి పొల్లు నిగ్గ 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 నిగ్గలాడాలన్నదంట. ఎలా? చీకటిలో ఆ వ్యక్తి నవ్వితే ఆ చీకటి అంతా పారిపోవాలన్నదంట. అంత తెల్లగా ఉండాలి పొల్లు అన్నదంట. ఓకే, రైట్. ఇద్దరికి బాగా కుదిరినాయి. ఏం కుదిరినది? ఇద్దరికి పాపము అభిప్రాయాలన్నీ కుదిరినాయి. కుదిరిన తర్వాత వాళ్ళకి వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత యేసయ్యకి మహిమ కలుగునుగాక. కొంతమందికి అర్థమైనట్టుంది, ముసిముసి నవ్వుల మీద ఉన్నారు. ఈ అమ్మాయి ఉదయాన్నే వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి కదా, భార్య భర్తలు అయినారు కదా, తల్లిదండ్రులకి వ్యతిరేకించి తల్లిదండ్రుల మీద ఫైట్ చేసి నాకు ఆ పిల్లే నచ్చింది, ఆ జడే నచ్చింది, నాకు ఆ పిల్లోడే నచ్చాడు, ఆ పిల్లోడులో పొల్లే నచ్చినాయి నాకు. తర్వాత పెళ్ళైన తర్వాత మార్నింగ్ వచ్చింది, పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు దగ్గరకు వస్తున్నాడంట. వినాలి బాగా. పెళ్లి కూతురు దగ్గరికి డార్లింగ్ అంటే వస్తున్నాడంట. డార్లింగ్ అంటే వస్తుంటే ఈ అమ్మ సౌరం తీసి గోడకు పెట్టి, ఏంటి 7 వరకు ఉన్న జుట్టు సౌరం తీసి గోడకు పెట్టి దువ్వెంతోటే ఎంత హాయిగా ఉందిలే మజా పాట పాడుతా ఉందంట ఊగుతూ. డార్లింగ్ అంటే ఎంటర్ అయినాడు. ఆ జుట్టును చూడంగానే మాటలు రాలా అతనికి. ఇంకా పళ్ళు కోరుకుంటున్నాడంట. ఎంత మోసం చేసింది ఇది. జుట్టుందని పెళ్లి చేసుకుంటే సౌరం పెట్టుకొని నన్ను మోసం చేస్తాడా? సౌరాన్ని నేను పెళ్లి చేసుకునిందా? అయ్యో నా జీవితం అయిపోయిందా అతనికి అయిందే. ఇంకా ఈవిడ టీ ఇవ్వడానికి పోతుందంట. అయ్యకి టీ ఇద్దామని పిలవడానికి పోతుందంట. అయ్యగారు వాష్రూమ్లో, అంటే ఇప్పుడు వాష్రూమ్ అనే పదం వచ్చింది కదా, బాత్రూంలో ఆ పట్టుడు పళ్ళు తీసి రుద్దుతున్నాడంట. రుద్దో రుద్దు రుద్దో రుద్దు రుద్దో రుద్దు. హల్లెలూయా. ఆ మనిషికి ఆ పళ్ళు చూడంగానే చెమటలు పట్టినాయంట. ఏం పట్టినాయి? ఈడ కూడా చాలా మందికి పడుతున్నాయి, యవనస్తులకి ముఖ్యంగా స్టార్ట్ అయినట్టున్నాయి చెమటలు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అది చక్కనిదిగా ఉంది, అది చూడడానికి అందంగా ఉంది, రూపంగా ఉంది, మంచి ఆకారంలో ఉందని చెప్పి, సహోదరుడా యవనస్తుడా నువ్వు ఆశపడ్డావు అంటే నీ ఆశ ఎక్కడికి తీసుకుని వెళ్తాదో తెలుసా? నిత్య నరకానికి తీసుకుని వెళ్తాది ఆశ. నువ్వు తల్లిదండ్రులు నీకు చూసిన వ్యక్తితో నువ్వు వివాహం చేసుకో. తల్లిదండ్రులు చివరి వరకు నీకు భరోసాగా ఉంటారు, అండగా ఉంటారండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు ఆయన. మనము కంటికి కనబడుతున్నాయి కదా, ఇది ఇంపుగా ఉంది కదా, ఇది బాగుంది కదా అని చెప్పేసి వాటి మీద మనం ఆశ పెట్టుకోకూడదండి. యేసయ్య పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు ఆయన. పై రూపానికి ఎప్పుడు మార్కులు ఇవ్వడు యేసు ప్రభులు వారు. యేసయ్య ఎక్కడ చూస్తాడంటే నీ హృదయాంతరంగాన్ని మాత్రమే చూస్తాడు ఆయన. నీ హృదయాన్ని పరిశోధిస్తాడు యేసు ప్రభులు వారు. నీ హృదయం ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉంటూ ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉంటూ ఉన్నాయి, ఇవి చూసేదే యేసయ్య. నువ్వు పై రూపంలో నువ్వు ఎలా వచ్చినావు, నువ్వు మంచిగా వచ్చినావా, నువ్వు రిచ్గా వచ్చినావా, నువ్వు పూర్గా వచ్చినావా, యేసయ్య దగ్గర ఈ లెక్కలు లేవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. నా దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నీకు నీ కంటికి, నీ కళ్ళు ఏం చేస్తాయంటే, కళ్ళు చాలా చెడ్డవండి. నిజాల వైపు వెళ్ళనివ్వదు, సత్యం వైపు వెళ్ళనివ్వదు. నా సహోదరుడు యవ్వనస్తుడా, యేసయ్య ఈ రాత్రి నీతో అంటూ ఉన్నది, నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంలో స్థానం ఉన్న ఎడల, నా పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను కూర్చోబెడతానంటూ ఉన్నాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రికాల సమయంలో రంగుల ప్రపంచంలో ఉంటూ ఉన్నాం, మాయల లోకంలో ఉంటూ ఉన్నాం. ఈ మాయ లోకం అనే ఉచ్చులో నువ్వు ఇరుక్కుపోయినావేమో, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. పైకి కనిపించే ఈ వాస్తవాలు కాదు, నిజమైన వాస్తవం ఎక్కడ ఉన్నది అంటే క్రీస్తులోనే ఉంటూ ఉన్నది. నువ్వు కలుసుకోవలసినది ఎవరిని అంటే యేసయ్యని. నువ్వు యేసయ్య వద్దకు వచ్చి యేసయ్యతో మాట్లాడి యేసయ్యని కలుసుకున్న ఎడల నీ జీవితంలో బలమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉంటూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దామా? యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమెననే పదం కూడా రావట్లే. మేము చెప్పాం ఆమెన్. ఎందుకు చెప్తాం? నువ్వే చెప్పుకో. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ ప్రాంతంలో, ఈ ఊరిలో ఇది ఎండ్ కావచ్చు, ఇది ఎడ్జ్ కావచ్చు. ఈ వాక్యాన్ని ఉన్నతమైన కులాల వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. ఈ వాక్యము ఊరిలో కూడా వెళుతూ ఉంటూ ఉన్నది. అయితే ఈ ఊరి ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 13-14 సంవత్సరాల క్రితం మాంత్రికుల్ని మీ ఏరియాలోకి తీసుకుని వచ్చినారు. పేరు మోసినటువంటి మాంత్రికులను భయంకరంగా నిలువైన ఆకారం వేసి ఊరిలోకి శక్తిని ఆహ్వానించినారు. ఈరోజు చాలా యవ్వనస్తుల్ని చంపేసిందండి. మీ ఏరియాలో ఉన్నారు. డిసీజ్ పేరుతో, వ్యాధి పేరుతో ఆ శక్తి ఇప్పటికీ తిరుగుతానే ఉంది. యవ్వనస్తుల మీద పొంచి ఉంటూ ఉన్నది. ఎందుకు ఈ మాట యేసయ్య నీతో చెప్తూ ఉన్నాడు అంటే, యవ్వన బిడ్డ, నువ్వు జాగ్రత్త పడి నీ జీవితాన్ని నువ్వు క్రీస్తుకు అప్పగించుకున్న ఎడల, నీ బ్రతుకును యేసయ్య చేతిలో పెట్టిన ఎడల ప్రమాదం నీ జీవితంలో కొట్టివేయబోతూ ఉంటూ ఉన్నాడు. ఇంకా చాలా పొంచుకొని ఉంటూ ఉన్నది. చాలా మంది యవ్వన పిల్లల్ని కొట్టివేయడానికి రెడీగా ఉంటూ ఉన్నది. దానికి ఆకలి సరిపోవట్లే, దానికి తగిన పూజలు సరిపోవడంలే. ఊరి మీద తిరుగుతూ ఉంటూ ఉన్నది. రాత్రి 12 నుంచి 3 గంటల లోపల ఈ ఊరు మొత్తం వీధులు వాడలు తిరుగుతూ ఉంటూ ఉన్నది. నాకు సరిపోవడం లేదు, నాకు సరిపోవటం లేదని కొంతమంది విన్నారు ఆ శబ్దాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కనుక నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు.
నీవు దురాత్మ శక్తులకి బలి కాకూడదు అంటే, అంధకార శక్తులకు బలి కాకూడదు అంటే, లోకనాథుడు వేస్తున్న ఊరికి నువ్వు బిగించబడకూడదు అంటే, ఈ రాత్రి నా సహోదరుడా, యవ్వన కుమారుడా, నిన్ను ఆయన పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చిన ఎడల నీ జీవితము ఈ లోక శక్తుల చేతుల్లో బలి కానివ్వకుండా కాపాడబోతూ ఉన్నాడు నజరేయుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 7 మరణాలు ఉన్నాయి. మేము వెళ్ళిపోతాం, కావాలంటే రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. తొందరలో ఊరి మీద, యవ్వనస్తుల మీద పంజా విసరబోతూ ఉంటూ ఉన్నది. దానికి రక్తం సరిపోవడంలే, తొప్పడుకు నాలుక తీసి భయంకరంగా తిరుగుతూ ఉంటూ ఉన్నది. పెళ్ళైన వాళ్ళు, వృద్ధులు కాదు దానికి ఆహారం. పడుచి పిల్లలు, కన్యక యవ్వన పిల్లలు దాన్ని ఆహారంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. నా సహోదరుడా, భయపెట్టడానికి మీ ముందుకు వచ్చి ఈ వాక్యాన్ని చెప్పడం లేదు. దేవుడిచ్చిన వరాలను తీసుకుని, పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి అభిషేకముతోటే మీ ఊరిలోకి మేము వస్తున్నప్పుడు కోట్ల దేవదూతలు బయలుదేరినాయండి. వేవేల దేవదూతలు బయలుదేరి ఉంటూ ఉన్నాయి. ఈ స్థలంలో దేవదూతలు ఖడ్గాలు పట్టుకొని నిలబడి ఉంటూ ఉన్నాయి. నువ్వు చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడే, నువ్వు గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి, నీ ఇంటిని పట్టి గట్టిగా నీ ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి మాంత్రిక శక్తి, గానామతి శక్తి, చీకటి శక్తులు, అంధకార శక్తులు, కాలుగా శక్తులు, అఘోర శక్తులు, చిల్లంగి శక్తులు, నువ్వు గట్టిగా చప్పట్లు కొడుతున్నప్పుడే వాటిని నా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో దహించబోతూ ఉంటున్నాడు. బలమైన అగ్ని దిగి రాకపోతూ ఉంటున్నది. దేవుని అగ్ని తాకబోతూ ఉంటూ ఉన్నది. ఊర్ల మీద ఏలుబడి చేస్తున్నటువంటి చీకటి శక్తితో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో మిఖాయేలు దేవదూతను దించబోతూ ఉంటున్నాడు. ఖడ్గమ పట్టుకొని లయ్యబోతూ ఉంటూ ఉన్నది. నువ్వు చేయవలసిన ఒక్కడే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఒక దేవదూతుల్ని, పరిశుద్ధాత్మ దేవుడిని, యేసు ప్రభుల వారిని ఈ మధ్యలోనికి, నీ కుటుంబంలోనికి, నీ ఊరిలోనికి, నీ గ్రామంలోనికి ఈ రాత్రి నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు లేస్తున్నటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను, పట్టి పీడిస్తున్నటువంటి వాయుమందుల దురాత్మల సమూహాలని ఈ రాత్రికాల సమయంలో పరలోక సైన్యము దిగి నరకబోతా ఉంటూ ఉన్నది. వాటిని తుత్తునీలుగా నరకబోతా ఉంటున్నది. వాటి తలలు నరకబోతా ఉంటున్నాయి. వాటి కాళ్ళు నరకబోతా ఉంటున్నాయి. బలమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరగబోతా ఉంటున్నది. అగ్ని వర్షము కురవబోతా ఉంటున్నది. పరలోకము తెరవబోతా ఉంటున్నది. పరలోక సైన్య సమూహము ఈ స్థలములోకి దిగి రాబోతా ఉంటూ ఉన్నారు. ఎల్బా షాబా ఖరాబల మల్కో షాక ఖరాబల హెల్మె సెకెతిరి ఆంతరబల రెబో హుసబత్ ఖరాబల. పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు ఆయన. మూషక తిరి అంతరబల. దేవుని అగ్ని దిగుతూ ఉంటూ ఉన్నది. దేవుని అగ్ని. హెల్ లెకోసియాంతురబల. పొందుకో దేవుని అగ్ని, పొందుకో, పొందుకో. షబతరబల. దేవుని అగ్ని పొందుకో. కలుముయి. ఇదిగో, ఇదిగో, ఇదిగో దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఆవరిస్తూ ఉన్నది. అగ్ని మేఘం దిగుతూ ఉంటున్నది స్థలములోనికి. వాడి పీఠం కదిలించబడుతున్నది. గడగడ 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 గడ అంట దురాత్మల సమూహం యొక్క పీఠము కదిలించబడుతూ ఉంటూ ఉన్నది. యేసయ్యకి మహిమ కలుగునుగాక, పరిశుద్ధాత్మకి మహిమ కలుగునుగాక. దేవుని హస్తం మీ మీదకి దిగుతూ ఉంటూ ఉన్నది. బలమైన దేవుని హస్తం మిమ్మల్ని తాకుతూ ఉంటూ ఉన్నది. ఆయన ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకుంటూ ఉన్నది. ఒక మేఘం మీ మీదకి దిగి రాబోతూ ఉంటూ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తావా ఈ స్థలములోనికి? ఆహ్వానించగలవా ఈ సమయంలో? నీ కుటుంబంలో గట్టిగా షాబా బాబా 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 అగ్ని కురుస్తున్నది. పొందుకో. అగ్ని కురుస్తున్నది. బలమైన అగ్ని, బలమైన అగ్ని, ప్రచండ వాయువు
పరలోకము తెరవబడుతూ ఉంటూ ఉన్నది. అగ్ని జ్వాలలు ఈ స్థలంలోనికి దిగుతూ ఉంటూ ఉన్నాయి. పరలోకపు మహిమ దిగుతూ ఉంటూ ఉన్నది. పరలోకపు ప్రసన్నత కమ్ముకుంటూ ఉన్నది. లేసినటువంటి ఆ చీకటి ఆకారాలు వదిలి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటూ ఉన్నారు. వదిలి వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉంటూ ఉన్నాను. ఇదిగో నా దేవుడు తాకుతూ ఉంటున్నాడు. నీ ఎదుటనే నిలబడి ఉంటూ ఉన్నాడు ఆయన. నీ ప్రక్కన నిలబడి ఉంటూ ఉన్నాడు ఆయన. ఏది ఏమైనా నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నేను ఉన్న వాడునని పిలుచుకోబోతూ ఉన్నాడు ఆయన. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నతమ్మ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోలీ స్పిరిట్, నేను చూస్తూ ఉన్నాను. ఇది గారడి కానే కాదు, మంత్రం కాదు, కనికట్టు కాదు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి అంటే ఈ రాత్రి ఆకాశ తూములు తెరవబడబోతూ ఉంటూ ఉన్నాయి. ఆకాశ తూములు తెరిచి పట్టచాలనంత విస్తారముగా ఆత్మను మీ మీద విడుదల చేయబోతూ ఉంటూ ఉన్నాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కీర్తనలు 119 174 వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. దేవుని ప్రజలారా, యెహోవా, ఒక్క 5 నిమిషం త్వరగా, టైం చాలా అయిపోయింది. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. ఎస్, చాలు. ఇక భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, రక్షణ కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, నేను కానుకలు ఇస్తూ ఉంటూ ఉన్నాను, నేను పాటలు పాడుతూ ఉంటూ ఉన్నాను. ఇది కాదండి, ఇది కాదు యేసయ్య చూసేది. నీ జీవితంలో క్రీస్తును నువ్వు రక్షకుడుగా అంగీకరించినావా లేదా? యేసయ్య నీ హృదయంలో రక్షకుడిగా జన్మించాడా లేదా? ఒక డిసెంబర్ నెల వస్తేనే రక్షణ రక్షకుడని పదాలు మారుమ్రోగుతూ ఉంటాయి. ఆ నెల అయిపోయిందంటే ఇంకా ఆ పదాలు మనకి వినపడు. నువ్వు దేని మీద ఆశ పెట్టుకోవాలో తెలుసా? యేసయ్య ఇస్తున్నటువంటి రక్షణ మీద నువ్వు ఆశ పెట్టుకోవాలండి. ఆ రక్షణ నిన్నేం చేస్తుంది అంటే రక్షిస్తుంటున్నదంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నువ్వు రక్షకుడిని అంగీకరించినట్లయితే ఆ రక్షణ నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే నిన్ను అపాయాల నుండి, ప్రమాదాల నుండి, ఉపద్రవాల నుండి, వీటన్నిటికంటే ముఖ్యముగా నిత్య నరకం నుండి తప్పించగలిగేదే యేసయ్య ఇచ్చే రక్షణ ఏంటో ఉన్నాను. ఈరోజు నువ్వు యేసయ్యని రక్షకుడిగా అంగీకరించినావా? నీకొక క్వశ్చన్, నీకొక ప్రశ్న. నామకార్థంగా రావడం వెళ్ళడం కాదు, ఎంతకాలం బ్రతికేమన్నది కాదు. క్రీస్తు కొరకు నువ్వు ఎలా జీవించినావు, క్రీస్తు కొరకు నువ్వు ఏమి చెయ్యగలిగినావు, క్రీస్తు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడగలిగినావు, క్రీస్తు కొరకు, ఆయన నిత్య రాజ్యము కొరకు నువ్వు ఏమి త్యాగం చేయగలిగినావు, నీది ఏది వదిలేయగలిగినావు, నువ్వు ఏది విడిచిపెట్టగలిగినావు, నువ్వు వేటిని విసర్జించి వేటి నుండి దూరంగా వెళ్ళిపోయినావు. ఇవే పరలోకంలో అకౌంటబుల్ అవుతాయండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నువ్వు రక్షణ కొరకు ఆశ పెట్టుకోవాలి, సువార్త కొరకు ఆశ పెట్టుకోవాలి. సృష్టి కూడా ఆశపడుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు సూచనలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, వింతలు, విడ్డూరాలు, చచ్చిన శవాలను తిరిగి లేపగలిగేటోళ్ళు ఎవరా, ఎక్కడా అని సృష్టి నీకోసం తేరి చూస్తూ ఉన్నదంట.
మాకు 7 రోజులు ఉపవాస పండుగలు జరిగాయి. ఇంకొక మాట చెప్పేస్తాను, నాకు టైం ఇచ్చుంటే బాగుంది. నాకు టైం చాలా తక్కువ ఇచ్చినారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మాకు కడపలో 7 రోజులు ఉపవాస పండుగలు జరిగినాయి. ఒక శాపాలు విరగొట్టే సెషన్లో ఆ యొక్క మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, సెషన్ జరుగుతూ ఉన్నది. వెనకాల శ్మశానంలో పెద్ద దున్నపోతును బలించి చేతబడి ఆత్మను మా మీదకు వదిలినారు. ముఖ్యంగా నా మీదకు వదిలినారు. స్టేజ్ ఎక్కనీయకూడదు, మాట్లాడనీయకూడదు, చంపేయాలి అని చెప్పేసి మా సంఘంలో ఆ సంఘంకి వచ్చినటువంటి దూర ప్రాంతాలు వచ్చినటువంటి వాళ్ళు లైవ్లో చూసారండి. వాడు వదులుతున్నటువంటి శక్తుల వల్ల నా కాళ్ళు వేర్లన్నీ ఒక సైడ్కి వచ్చేసినాయి, కాళ్ళు పట్టేసినాయి. లైవ్లో అందరు చూస్తూ ఉన్నారు. సంఘం చేతులు ఎత్తుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నది. సృష్టి కూడా తేరి చూస్తూ ఉంటూ ఉన్నది. ఇక్కడ ఎవరికి గెలుపు, ఎవరి మీద ఆ యొక్క జయం పొందుతారని చెప్పేసి సృష్టి కూడా ఆశ చూస్తూ ఉన్నది. సంఘం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అపాలేకీలు ఓడిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ డెలివరెన్స్ లో మంత్రికి యొక్క చేతులు, కాళ్ళు, నోర్లు మొత్తం పడిపోయినాయి. అప్పటికప్పటికే వర్షం పడే సూచనలే లేదు, ఎర్రటి ఎండ. అప్పుడు సృష్టి ఆ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ చూసి సృష్టి దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షతకు చప్పట్లో కొట్టిందండి సృష్టి. అప్పటికప్పటికే కడప టౌన్ లో వర్షం లేదు, ఏ ఏరియాలో వర్షం లేదు, చర్చి ప్రక్కన మాత్రమే వర్షం పడింది బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనుడా, వరాలతో నువ్వు వాడబడాలి. నువ్వు మామూలుగా వాడబడితేనే వాక్యం ఎవరు వినరు. క్రీస్తు కొరకు నువ్వు వాడబడాలని ఆశ, రోషం నీకుంటే దేవుని అగ్నితో మండుచున్న జ్వాలగా, మండుచున్నటువంటి పొదగా దేవుని యొక్క ఆత్మతో నింపబడి, ఏలి ఆత్మతో నింపబడి 400 బయల్చూపుల దేవదూతల్లో మట్టు కనిపించగలిగే ఆత్మతో నింపబడి నువ్వు ఒక భూతి గంతాలకి వెళ్ళిన ఎడల భూమి కంపించబోతా ఉంటూ ఉన్నది నీ పరిచర్యను బట్టి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడండి. సృష్టి కూడా ఆశతో తేరి చూస్తూ ఉన్నారు. ఈ రోజు నువ్వు యేసయ్యకి చెయ్యిస్తే ఒక సేవకుడే కాదు, విశ్వాసిని కూడా వాడుకోవడానికి సమర్థుడైన. విశ్వాసిని కూడా నిలబెట్టి వరాలు ఫలాలు టైం లేదు. దేవుడు రాకడ కొరకు నువ్వు ఆశపడాలి. దేవుడు రాకడ సెకండ్లలో ఉన్నది. పమిడి ప్రాంత ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? సమయం లేదండి, సమయం అయిపోయింది. యుద్ధాలు, భూకంపాలు, ప్రళయాలు, జలములు, రాజ్యాల మీదకి రాజ్యాలు, రాసుల మీదకి రాజులు లేస్తూ ఉంటూ ఉన్నాయి. 1 సెకండ్ లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. నీవు యేసయ్యని రక్షకుడిగా అంగీకరించి ఆయన రాకడ మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన యొక్క రాకడలు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండబోతా ఉంటూ ఉన్నావు. నువ్వు ఇడవబడే గుంపులో ఉండడం దేవుని చిత్తము కాదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అందరం పైకి లేచి నిలబడదాం. త్వరగా, టైం లేదు, త్వరగా. హెల్బ్లా షాబక్కరాబల నిహాంతరబల సియాంతురబలల బరబల హెల్బ్లో షాబక్కరాబల. మొదటి రోజు వచ్చావు, నీ ఆశ ఎవరి మీద పెట్టుకున్నావు? చెల్లమ్మ, అక్క, తమ్ముడు, అన్న, ఎవరి మీద నీ ఆశ పెట్టుకున్నావు? యేసయ్య మాట్లాడబోతూ ఉంటూ ఉన్నావు. అందరి కళ్ళు మూద్దామా? దేవుని ఆత్మ బలముగా తిరుగుతూ ఉన్నది. నేను చూస్తున్నాను, ఆత్మలో చూస్తూ ఉంటూ ఉన్నాను. దేవుని ఆత్మ బలముగా సంచరిస్తూ ఉంటూ ఉన్నది. కొన్ని నెలల నుండి ఈ మీటింగ్స్ కోసం కడప సంఘస్థులు ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? వచ్చిన ప్రజలు దీవించబడాలి, వచ్చిన ప్రజలు ఆశీర్వదించబడాలి, వచ్చిన ప్రజలు దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మ స్పర్శను పొందుకోవాలి, వచ్చిన ప్రజల కదలికలు రావాలి అని చెప్పి ఒక సంఘం అక్కడ చేతులు ఎత్తుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వదించబడడం కోసమే, నువ్వు దీవించబడడం కోసమే, నీ విడుదల కొరకే. ఈ రాత్రి నీకు విడుదల రాబోతూ ఉంటుండగా నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయగలవా? యేసయ్యా అని పిలవగలవా? యేసయ్యా, యేసయ్యా కేక వేయగలవా? కేక వేస్తూ ఉన్న
పిలుస్తూ ఉన్నప్పుడు ఎరికో గోడలు కుప్పకూలబోతూ ఉంటూ ఉన్నాయి. అది ఎంత పెద్ద గోడలు కావచ్చు, అవి ఎంత పెద్ద స్థితిలో ఉండవచ్చు. నా సహోదరుడా, ఈ రాత్రి నువ్వు పిలుస్తూ